Pro Max, iPhone 15 Pro, iPhone 15 Plus, iPhone 14 ఈ నాలుగు కూడా మీకోసమే గివ్ అవే ఇద్దామని చెప్పేసి షోరూమ్కి వెళ్ళి బిల్ చేద్దాం అనుకున్నా. ఓన్లీ 3,20,000 బిల్ అయితే అయిందనమాట. నేనైతే ఫోన్ పే నుంచి అయితే పేమెంట్ అయితే మనకైతే చేసిన. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఫోన్ పేలో లిమిట్ 1 lakh అని. నువ్వెట్లా 4 lakh చేసినావు? అది ఫోన్ పే దవడ అయి ఉంటుంది, ఫోన్ పే అయి ఉండదు. ఫోన్ పే దవడ అడ్వాన్స్ అన్నమాట. అలాంటిది మా దగ్గర లేదు. నువ్వు అలాంటిది ఏమంటే చెప్పానా? మీ అమ్మ మనం తెలుసుకుంటా, మాకు నాలెడ్జ్ లేదు. దవడ ఫేక్ అని చెప్పు, నీకు జాలా అరచందు. ఫేక్ చేస్తే ఎట్లుండాలరా? విజ్జులా ఉండాలి. ప్రొఫెషనల్ అయిపోయింది విజ్జు ఫేకింగ్ లో. ఏమాటగా మాట చెప్తున్నాం. స్టార్టింగ్ లో బిజినెస్ మిస్టేక్ చేస్తుండే, ఇప్పుడు విజ్జు చాలా డెవలప్ అయిపోయింది మోసం చేయడంలో. చెంచా కాదే కదరా విజ్జుకి, నేర్చుకోజరా. వాట్ ఆర్ యు డూయింగ్? నేర్చుకోవాలి కదా విజ్జు, నేర్పిరా ఇడికి. ఇద్దరు దవడగాలి, ఇద్దరు దవడగాలి. ఎవడు ఏమి వేయలేననుకున్నా. హెల్ప్ చేస్తానని ఈ జనాల్ని ముంచి ఆ జనాలకి హెల్ప్ చేయడం ఒక లఫూట్ పని. ఫస్ట్ గుర్తుపెట్టుకో. తమ్ముళ్ళు బెట్టింగ్ ఆడకండి అని చెప్పి నువ్వే ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నావు. నేనేమనాలి? అనాలా వద్దా? చెప్పరా చెప్పు. నిన్నేమనద్దా? చెప్పు. నువ్వు మోసగాడివి కాదు, నీకు డబ్బులు ఏ లంజోడక నీ అమ్మని దెంగ నరాలు చింపుకుంటున్నది మయ్యాకెలోడే నీ అమ్మని దెంగ. రే ఒకని ఫేమ్ వాడుకొని పైకి రావాలనుకుంటున్నావు లంజోడక. స్క్రీన్ షాట్ లేవనుకుంటున్నావు, ఎవరినో బతిలాడినో నా దగ్గర లేవనుకుంటున్నావు లంజోడుకో. అన్నా హెల్ప్ చేయన్నా, కమ్యూనిటీలో పెట్టన్నా, స్టోరీలో పెట్టన్నా, మొడ్డజీ కన్నా ఏ లంజోడుక క్లారిటీ. ఏ లంజోడుక నీకు నేను చెప్తున్నా, నువ్వు ఒకని ఫేమ్ ఉపయోగించుకొని పైకి రావాలనుకుంటున్నావు లంజోడుక. అంతవరకు ఉండవు మయ్యాకిలోడే. లేదు ఒక్క నిమిషం ఆగు. అరే బాబు, నువ్వు అంటే నీ మీద వీడియో చేసేంత లేదన్నావు కదా. లంచోడక నువ్వు ఉచ్చవస కొట్టుకుపోతావురా మాకెళ్ళవుడే. నీకు కాదు క్లారిటీ ఇచ్చేది, ప్రజలకు ఇస్తున్నావు చూడు. అరే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు పెట్టినారా ఆ వీడియో, ఒకసారి ఆ వీడియో పూర్తిగా చూపిరా ప్రజలకి. సుల్లిగా ఐపీఎల్ మ్యాచ్ లేదని చెప్పిన, ఇక్కడ పైసలు వస్తున్నాయిరా లంచోడక, పైసలు వస్తున్నాయి కాబట్టి నా ప్రొడక్షన్ చెప్పి ఆడండి, నేను గెలిపిస్తా అని చెప్తున్నా. నీ ముఖంలో సుల్లి చూసుకో ఒకసారి, ఫుల్ వీడియోలోకి పోయి చూసుకో. అరే ఎట్లా పాడైనవరా నీ కర్రె ముఖంలో మొడ్డ. అరే వద్దురా, అరే నువ్వు మొడ్డ కానివిరా, నువ్వు మొడ్డ కానివి నువ్వు. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తా చూడు రే. iPhone 15 Pro, iPhone 15 Plus, iPhone 14 ఈ నాలుగు కూడా మీకోసమే గివ్ అవే ఇద్దామని చెప్పేసి షోరూమ్కి వెళ్ళి బిల్ చేద్దాం అనుకున్నా. ఓన్లీ 3,20,000 బిల్ అయితే అయిందనమాట. నేనైతే ఫోన్ పే నుంచి అయితే పేమెంట్ అయితే మనకైతే చేసిన. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఫోన్ పేలో లిమిట్ 1 lakh అని. నువ్వెట్లా 4 lakh చేసినావు? అది ఫోన్ పే దవడ అయి ఉంటుంది, ఫోన్ పే. అరే అవులప్పు కూడా వీడియో పూర్తిగా చూడవు, చేయవు ఏమరా కర్రీడా. గాంజాయ్ బ్యాచ్ నువ్వు అత్త అనంతరం నేను, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ గాంజా బ్యాచ్ కానీ లెక్కనే ఉంటావు, గాంజా అమ్ముకోవడం లెక్క ఉంటావు కాబట్టి. సరే నీకు తెలుసా ఫోన్పేలో ₹1,00,000 లిమిట్ అని నాకు తెలుసు. నేను అంత అవలపుకొని కాదు, నేను ఒక ఇన్ఫ్లుయెన్సరే, నాకు కూడా తెలుసు. అరే నేను అన్నది ఫోన్పే నుంచి చేసిన అన్న, నా ఒక్కని ఫోన్పే నుంచి చేసిన అని చెప్పలేదురా. నాతో పాటు 2-3 వచ్చి వాళ్ళ ఫోన్పేలో చూడ చేసిన, మిగతాది క్రెడిట్ కార్డ్ నుంచి చేసిన. అరే వీడియో మొత్తం చూడవు పీకవేంద్రా అంటే, నేను చేసిందంతా మొత్తం వీడియో తీసి పెడితే 3-4 నిమిషాలు అవుతుంది. అది తీసుకోదు కదరా ఇన్స్టాగ్రామ్, నిమిషంన్నరనే కదా. ఉలపు కూడా నీకు చెప్తున్నా నేను, నువ్వు ఏదో ఫాలోవర్స్ కోసం ఇవన్నీ డ్రామాలు చేస్తున్నావు కానీ వర్కౌట్ కాదురా. అరే నీ యూట్యూబ్లో ఇప్పుడు లేస్తావేమో, దాని తర్వాత ఒక 10 రోజుల తర్వాత నేను కంటెంట్ లేకపోతే పూక్ నాకపోతావు, గుర్తుపెట్టుకో. అయినా వేస్ట్ రా. అరే మేము ఎవరికో హెల్ప్ చేద్దామని చూస్తుంటే నువ్వు చేయనీయకుండా మమ్మల్ని ఆపుతున్నావు. అది నీ ఇష్టం రా. ఇక ప్రజలు చూసుకుంటారా. ఇగో మా ప్రజల దగ్గర మా మీద ప్రేమ ఉంది, వాళ్ళందరూ చూసిరు అనుకో, వాళ్ళ కొట్టుకోతారు. నువ్వు సీరియస్గా కొట్టుకోతావు, చూసుకోను. కొడకల్లారా మీ అందరికి ఒకటే చెప్తున్నారా, ఇప్పుడిప్పుడే చేంజ్ వస్తుందిరా. వీడి కంటెంట్ లేదు ఇది అది అనుకోకండిరా. అందరిలో చేంజ్ రావడం కోసమే ఈ వేవ్ ని నిలుపుతున్నారా. నేను నా ఫాలోవర్స్ గురించి కాదురా, మీ ఏడుపులన్నీ తగలబడిపోను. అరే మీకు ఒక్కటి ఇందిరా కర్రీడా ఏమో అంటున్నావు, చేంజ్ వస్తుందా? అరే లంజవాడక నువ్వు ఫాలోవర్స్ కోసం చేయకపోతే నువ్వు ఎవరినన్నాళ్ళు తెలుసారా? నీ కర్ర ముఖముల ముడ్డ. డైరెక్ట్ పేరు చెప్తున్నావు చూడు, హర్ష సాయి సన్నా ప్రజల్లో చాలా మంచిగా ఉన్నాడు, కానీ ప్రమోషన్ చేసిండు పారీ మ్యాచ్, దానివల్ల ఇప్పుడు లాస్ కలే. అసలు ప్రమోషన్ అంటే, బెట్టింగ్ ప్రమోషన్ అంటే ఏందో నీకు ఇప్పుడు చెప్తాడు. క్రికెట్స్, మోస్ట్ ప్లే, పారీ మ్యాచ్, ఇంకా ఇవి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అనమాట. ఈ 55 క్లబ్ ఇవి యాప్ ప్రమోషన్స్ కారా, ఇవి ఫ్యాంటసీ గేమ్స్ అనమాట. ఇప్పుడు MS ధోని ఉండు, విన్జో వేసిండు, అది ఫ్యాంటసీ గేమ్ రా. అందులో గేమ్స్ ఉంటాయి, లూడో అట్లాంటివి. సేమ్ ఇది కూడా 55 క్లబ్ కూడా అట్లనే అనమాట. అయితే నువ్వు ఫస్ట్ పెద్దోళ్ళు దారుకోరా. నువ్వు ఫాలోవర్స్ పెంచుకోకపోతే మా దగ్గర రావురా. మా మీద మేము ట్రెండింగ్లో ఉన్నాం కాబట్టి మా మీద నువ్వు ఫాలోవర్స్ను పెంచుకోనికి ట్రై చేస్తున్నావు. లంచగొడక నువ్వు ఏం చేస్తావంటే
పెద్ద పెద్ద మీద వీడియోలు చేయి, నీకు గుద్దలదాం లేదు. అది లంచా ఉడక నువ్వు నీ కర్రె ముఖం అమ్మట పనిచేయరా నువ్వు. చచ్చిపో లంచా ఉడక అన్న యూఎస్లో చచ్చిపో, ముఖంలో వస్తుంది చచ్చిపో. అమ్మ 2 గంటలు మస్తు ఫీల్ అయిన తర్వాత నాకు అనిపించింది. నేను అదే చెప్తున్నాను రా, నువ్వు 2 గంటలు కాదు 4 గంటలు ఫీల్ అయినా కూడా ఒరిగేది ఏం లేదు. అందుకే చెప్తున్నా, పైసలు సంపాదించరా, ఈ చీప్ ట్రిప్స్ మానేసేయి. నువ్వు ఫాలోవర్స్ కోసము యూట్యూబ్లో వీడియోలు చేసి నువ్వు అన్నావు కదా మాస్టర్ చదివి ఇక్కడికి వచ్చి పీకేది ఏం లేదు, పైసలు సంపాదిస్తలేమని చెప్పేసి. అందుకే చెప్తున్నా, ఇగో సింపుల్గా నువ్వు కూడా, ఇది ప్రమోషన్ అసలు కాదు రే రాంబాయ్, ఇది ప్రమోషన్ కానే కాదు. చూడు 55 క్లబ్లా నేను సంపాదించిన అమౌంట్ మళ్ళీ పొద్దు నుంచి 44,000 సంపాదించిన. నేను అదే చెప్తున్నా నీకు, రారా జాయిన్ అయిపో. ఎందుకు రా అనవసరంగా నువ్వు ఫాలోవర్స్ కోసం ఎంత డ్రామాలు చేస్తున్నావు. నువ్వు అనుకున్నావు ఫిక్స్ అయిపోయినావు ఏమంటే ఇట్లా ఫాలోవర్స్ని తెచ్చుకొని ఒక కాజ్ మీద ఫైట్ చేస్తున్నావు, డ్రామా చేసి ఫాలోవర్స్ అందరు తెచ్చుకున్న తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్లో వెళ్దాం అనుకుంటున్నావు. నాన్ వేస్ట్ అని లెక్క వేస్ట్ రా. నేను సింపుల్గా చెప్తున్నా, ఇగో నేనైతే బయోలో లింక్ పెట్టినాను రా, నీ ఇష్టం రా, వచ్చి సంపాదించుకోవడం అంటే సంపాదించుకో. ఇట్లా 55 క్లబ్లో మస్తు పైసలు సంపాదించుకోవచ్చు. అరే నీకు అదే చెప్తున్నాను రా, నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఉన్నదరా నీకు. రామాబాయ్ ఎందుకు ఫీల్ అవుతున్నావురా గాడిది? ఏమంటున్నా, సంపాదించుకోరా గాడిది, సంపాదించుకో. 55 క్లబ్లో వస్తున్నాయి గైస్. మీరు ఎవ్వరు అడగండి, ఎందుకంటే వీడు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. మీరు ఎవ్వరు అడగండి. నేను మాత్రం సంపాదించిన పైసల్లో మాత్రం మీకే గివ్ అవేలు ఇస్తా, మీకే సహాయం చేస్తా. ఎవరైనా ఆపదలు ఉన్న వాళ్ళకి అని కూడా చెప్తున్నా. మనం ఒకసారి ట్రై చేయమను, పైసలు వచ్చిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి మీరైతే అడగండి. నేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం బయోలో లింక్ పెట్టి అల్లు ఆడండి. ఓకే, ఈ వీడియో ఎందుకు చేస్తున్నా కూడా నాకు తెలియట్లే మామ. మా వాళ్ళందరూ పడుకున్నారు, నాకు నవ్వు వస్తుంది. కానీ అదొక రిలాక్సింగ్ ఉంది మామ. అంటే ఏదో తేలిపోయినట్టు అదొక ఇట్లా ఏదోలా ఉంది మామ. కానీ నిజంగా చెప్పాలంటే అవునా, అంత తేలిపోతుందా? మర్చిపోద్దా? తేలిపోతున్నావా గాల్లా? మర్చిపోద్దా? చర్చే పాగు. రేపు పొద్దుగాలని ఇంట్లోనే నువ్వు రేప్ చేసినావు అని చెప్పేసి కేసు వస్తుంది. గాంజాయి కొట్టినావు కదరా, ఫీడ్ కొట్టినావు కదా, బాగుందా? గాళ్ళ లేపుతుందారా నిన్ను? ఓకేరా, ఓకేరా, చాలా బాగున్నారా, చాలా బాగా ఎవరా, సూపర్ అన్నానా, ఓకేరా. కెనైగడ్ సింగిల్ బ్లాక్ అమ్మాల్ అని అడిగాడు ఒకటి రోడ్డు మీద వస్తుంటే. అవురా మరి, నువ్వు గాంజా అమ్ముకోవడం లేకుంటే కెనాగెటే మారకపోతే ఇంకేమంటారా? అయినా నాకు అర్థం కాదు. అరే ఇక యూఎస్కి పోయి గాంజా అమ్ముకుంటే ఏందిరా నీ బతుకు? అరే నిజం చెప్తున్నాను రా, వచ్చేసేరా. ఇగో 55 క్లబ్ ఉంది కదా, పైసలు సంపాదించచ్చురా. ఇది ప్రమోషన్ కాదు, నువ్వు ప్రమోషన్ అనుకుంటున్నావు. నేను రోజు కలర్ ప్రొడక్షన్ చేసి పైసలు మస్తు సంపాదిస్తున్నాను రా. నువ్వు కూడా వచ్చేసి నా బయోలో లింక్ ఉంది, జాయిన్ అయిపో, సంపాదించుకోరా కర్రోడా. నేనేమంటున్నా అంటే 55 క్లబ్ నిజంగానే మస్తు పైసలు ఇస్తుంది, అర్థమవుతుందా? ఆడు జస్ట్ ఒక 100 రూపాయలు 200 వేసి ఆడరా, వస్తాయి మస్తు పైసలు వస్తాయి. ఇగో మళ్ళా చెప్తున్నది ప్రమోషన్ కాదు. 55 క్లబ్లా కలర్ గేమ్లో నేను ఆడి సంపాదించిన పైసలు ఇవన్నీ. మీరు కూడా కావాలంటే రండి, టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ప్రొడక్షన్ ఇస్తా, గేమ్ రిజిస్టర్ చేసుకోండి, ఆడి సంపాదించుకోండి. మీకంటూ ఏదో ఒకటి కొనుక్కునే అవకాశంకి మీరు రండి. వీడు చూడు యూఎస్ పోయి ఆడ గాంజాయి అమ్ముకుంటుండేడు ఈయన. అరే రారా, ఇండియా కన్నా లేదంటే ఆ నుంచి రిజిస్టర్ చేసుకో. నాకు తెలిసి అక్కడ నుంచి రిజిస్టర్ అయితే లేదు కానీ ఒకవేళ ఆడేది ఉంటే నా రిజిస్టర్ లింక్ అయితే బయోలో పెట్టినా, టెలిగ్రామ్ కూడా పెట్టినా, టెలిగ్రామ్ లింక్ ప్రొడక్షన్ కూడా ఇస్తారు. రారా కరడా. కార్లో క్లోజ్డ్ కార్లో కూర్చొని ఉండే మామ ఇద్దరం. వాడు ఫుల్ వీడి కొట్టిండు విండోస్ వేసేసి, అంతే. కొంచెం తర్వాత ఇట్లా ఎక్కేసినట్టు ఏందో ఒక టైప్లో నవ్వు వస్తుంది, బట్ రిలాక్సింగ్ అనిపిస్తుంది ఒక రకంగా. వీడియో ఎందుకు చేస్తున్నా కూడా నాకు తెలియట్లే మామ. ఒక రిలాక్సింగ్ ఉంది మామ. అంటే ఏదో తేలిపోయినట్టు. లంచా ఉడక ఏమంటున్నావురా? వీడు కొట్టినావా నువ్వు? వీడంటే ఎంత తెలుసా గైస్? వీడంటే గాంజాయి ఇండియాలో ఇల్లీగల్, నాన్ బెయిలబుల్ కేసు అవుతుంది. లంచా ఉడకు గంజాయి కొట్టినా రిలాక్స్ అయినా అని చెప్తుండు. అరే గంజాయి కొట్టినావు నువ్వు అంటే నీ వీడియో, ఇప్పుడు ఈ వీడియో నీకు ఎవరికి మెసేజ్ ఇద్దామనరా? ఇండియాలో నీ వీడియోలు చూస్తారు కదరా, తెలుగు వాళ్ళు అందరూ చూస్తారు కదరా. లంచోడక అంటే అందరూ వీడి కొట్టి గంజాయి కొట్టి మంచిగా రిలాక్స్ కావాలరా. లంచోడక గంజాయి కొడితే తల్లిదండ్రులను చంపేసిన లంచోడుకున్నారా. నువ్వు వీడు కొట్టినా నేను రిలాక్స్ అయినా అని చెప్పేసి ఏం మెసేజ్ ఇస్తున్నారా నువ్వు? అరే నువ్వు అంటున్నావు కదా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, నేను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తాను. లంచోడక పోయి క్లియర్గా చూసుకో.
నేనేమంటున్నానంటే నేను గెలుచుకుంటున్నా, నేను ప్రజలకు సహాయం చేస్తున్నాను రా. ప్రజల్లో వాళ్ళ ముఖాల్లో చూసి నేను నా ముఖం మీద నవ్వు తెచ్చుకుంటున్నావు, వాళ్ళకి సహాయం చేసి లంచోడుకను నువ్వు చెడదెంకుతున్నావు. సరే నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు, వీడు కొట్టిన అంటున్నావు, గాంజాయి దాగి నువ్వు రిలాక్స్ అయినా అంటున్నావు, ప్రజలను కూడా అవమన్నట్టు నువ్వు పోర్ట్రేట్ చేస్తున్నావు. లంచోడుక నువ్వు ఫాలోయింగే కావాలంటే వేరే లెక్క తెచ్చుకోవచ్చు కదరా. మా మీద పడి సహాయం చేద్దాం అనుకున్న ఆలోచనతో వస్తున్నావు, మా మీద పడి నువ్వు ఎంత గ్రేట్ అంటే కిల్ బెట్టింగ్ అని చెప్పేసి ఒక నినాదంతో వస్తున్నావు అంటే నువ్వు చాలా గ్రేట్. బెట్టింగ్ అని పెట్టుకో లంజోడక అన్వేషణ చూసుకుంటున్నావా? ఆ నమ్మని తెంగినాము, నీ అమ్మని తెంగితాం. ఏమన్నారా మా నాన్న వేసిన అమ్మ. అరే వీళ్ళ గురించి ఒక సింపుల్ ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. వీళ్ళకి రోజుకి 1,00,000 వస్తుంది, రోజుకి 1,00,000 వస్తుంది జనాల్ని దొబ్బుతే. అందుకే వీళ్ళు ఇలా టెలిగ్రాములు. బ్రో అసలు నీ ఏడిపోయింది బ్రో. వాళ్ళు ఇండియాలో ఉండి రోజుకి 1,00,000 రూపాయలు సంపాదిస్తారని చెప్పి నేను ఏడుస్తున్నావు. వాళ్ళు బెట్టింగ్ ప్రమోషన్ చేస్తారు, ఏం చేస్తారు? ఒక 10 మందిలో ఇద్దరికైతే హెల్ప్ చేస్తారు, నేను లైవ్ లో చూస్తున్నాను. మరి నువ్వెందుకు వీళ్ళకి ఎట్లా చేస్తున్నావు? చేసేటువంటి గుద్దలు ఎల్లు పెడుతున్నావు, వాళ్ళకి గుద్దలు ఎల్లు పెట్టి ఎందుకు వాసన చూస్తున్నావు? వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, బెట్టింగ్ యాప్ అమ్మని తెంగించుకుంటారు. వాళ్ళకి వచ్చిన పైసలు వెళ్ళి 10 మందికి వెళ్ళి ఇద్దరికైతే సరే వాళ్ళు హెల్ప్ చేస్తారు. అట్లా మంచి చేసేటోళ్ళకి గుద్దలు కూడా ఎల్లు పెడుతున్నావు నువ్వు వచ్చి. తప్పు బ్రో, తెలుసుకో, మొత్తం తెలుసుకో, హెల్ప్ చేస్తురా లేదా అనేది తెలుసుకో. ఇప్పుడు నువ్వు హైలైట్ కానీ వీళ్ళని ట్రోల్ చేస్తుంది అది. కానీ అప్పుడు అడిగిపో పోయినావు కదా, మంచిగా ఆడుండి మంచిగా చేసుకో పని. ఇదంతా పంచాయతీలు ఎందుకు నీకు? నేనే యూఎస్లో ఉన్నావు, ఇండియా పంచాయతీ ఎందుకు రోలు అవసరం లేదు కదా. ఓ జనాల కోసం వచ్చినావంటే జనాలకు నువ్వు మన చేయి వాళ్ళ లెక్క, అప్పుడు నమ్ముతారు నేను. సరే నా బ్రో, మా నాన్న వేసిన అమ్మ. అరే వీళ్ళ గురించి ఒక సింపుల్ ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. వీళ్ళకి రోజుకి 1,00,000 వస్తుంది, రోజుకి 1,00,000 వస్తుంది జనాల్ని. నిన్ను మీ అమ్మని అని నిన్నంటే నాన్ వేసినానంటే ఇంత జింపుకుంటున్నావురా బట్టలు. లంచోడక ఎటు పోయినవరా? ఒకప్పుడు విజ్జుగౌడ్ వాళ్ళ అమ్మని స్వర్గంలో ఉంటే పోయి దెంగుతున్నాడు లంచోడక. ఆ రోజు నువ్వు ఆతులు వీక్తున్నావురా నువ్వు లంచోడకను. ఇవాళ మా అమ్మని అన్నాడు, వాళ్ళ అమ్మని అన్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఆ రోజు సుల్లి ఎక్కుతున్నావు ఏమన్నా, లేకపోతే ఏమన్నా నోట్లో పెట్టుకొని మంచిగా కూర్చున్నావు ఆ పక్కకి. 1,00,000 రూపాయలు కొంచెం 1,00,000 రూపాయలు వస్తాయంటున్నావు. మరి నీ దోసుగాడు సుల్లిగాడు వాడు ఎవడు ఉన్నాడు మాయా అనేటోడు, వాడేం రా నేను 10,000 అడిగినా అని చెప్పేసి ఏదో ఎడిటింగ్ చేసి ఫోటోలు పెడుతుండు. 1,00,000 వచ్చినప్పుడు వాని 10,000 ఎందుకు అడుగుతాం రా? అరే ఇంత సెన్స్ లేదేం రా మీకు నిజంగా? అరే ఏదైనా క్లారిటీ కంటెంట్ చేయండి రా. అరే మేము ప్రజలకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం రా, మమ్మల్ని గెలకకండి రా. అరే కొట్టుకపోతారు. ఇగో చెప్తున్నా లంచోడుకులారా, మీకు చాలా క్లియర్గా చెప్తున్నా, మేము ఈ రోజైనా కూడా ఒకటే స్టాండ్ మీద ఉన్నాం. మేము ఏదో చేద్దాం అనుకుంటాం, చేయనియండి. కాదురా లంజోడుక రమాబాయి, నేను మీ అమ్మని ఏదో అన్నానని చెప్పేసి ఫీల్ అవుతున్నావు కదా. లంజోడుక వాడు మా అమ్మని అన్నప్పుడు స్టాండ్ తీసుకోలే. మయ్యాకేలోడే నీ అమ్మ నా అమ్మ కాదా? నా అమ్మ నీ అమ్మ కాదా? సిగ్గు శరం లేదా లంజోడుక? మీ అమ్మకి సిగ్గు లేదా నేను అన్నందుకు? లంజోడుక సిగ్గు. అరే నీ అమ్మకి నిజంగా సిగ్గుండి ఉంటే, అరే ఈ బాధ మేము తట్టుకోలేకపోతున్నాం, వీడియోలు డిలీట్ చేసేసే వేస్ట్ లంజోడుక అని చెప్పాలరా నీకు. లంజోడుక మీ అమ్మ వేరు మా అమ్మ వేరా? మయ్యాకేలోడే హెల్ప్ చేస్తానని ఈ జనాల్ని ముంచి ఆ జనాలకి హెల్ప్ చేయడం ఒక లఫూట్ పని. ఫస్ట్ గుర్తుపెట్టుకో. తమ్ముళ్ళు బెట్టింగ్ ఆడకండి అని చెప్పి నువ్వే ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నావు. నిన్నేమనాలి? అనాలా వద్దా? చెప్పరా చెప్పు. నిన్నేమనద్దా? చెప్పు. నువ్వు మోసగాడివి కాదు, నీకు డబ్బులు ఏ లంజోడక నీ అమ్మని దెంగ నరాలు జింపుకుంటున్నది మయ్యాకెలోడే నీ అమ్మని దెంగ. రే ఒకని ఫేమ్ వాడుకొని పైకి రావాలనుకుంటున్నావు లంజోడక. స్క్రీన్ షాట్ లేవనుకుంటున్నావు, ఎవరినెవరిని బతిలాడినావో నా దగ్గర లేవనుకుంటున్నావు లంజోడక. అన్నా హెల్ప్ చేయన్నా, కమ్యూనిటీలో పెట్టన్నా, స్టోరీలో పెట్టన్నా, మొడ్డజీ కన్నా క్లారిటీ ఏ లంజోడుక క్లారిటీ ఏ లంజోడుక. నీకు నేను చెప్తున్నా, నువ్వు ఒక ఫేమ్ ఉపయోగించుకొని పైకి రావాలనుకుంటున్నావు లంజోడుక. అంతవరకే ఉండవు మయ్యాకిలోడే. లేదు ఒక్క నిమిషం ఆగు. అరే బాబు, నువ్వు అంటే నీ మీద వీడియో చేసేంత లేదన్నావు కదా లంచోడక. నువ్వు ఉచ్చవస కొట్టుకోతావురా మాకేలవుడే. నీకు కాదు క్లారిటీ ఇచ్చేది ప్రజలకు ఇస్తున్నావు చూడు. అరే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు పెట్టినారా ఆ వీడియో, ఒకసారి ఆ వీడియో పూర్తిగా చూపిరా ప్రజలకి. సుల్లిగా ఐపీఎల్ మ్యాచ్ లేదని చెప్పిన, ఇక్కడ పైసలు వస్తున్నాయిరా లంచోడక, పైసలు వస్తున్నాయి కాబట్టి నా ప్రొడక్షన్ చెప్పి ఆడండి, నేను గెలిపిస్తా అని చెప్తున్నా. నీ ముఖంలో సుల్లి చూసుకో ఒకసారి, ఫుల్ వీడియోలో పోయి చూసుకో. అరే ఎట్లా పాడైనవరా నీ కర్రె ముఖంలో మొడ్డ. అరే వద్దురా, అరే నువ్వు మొడ్డ కానివిరా, నువ్వు మొడ్డ కానివి నువ్వు దయా అనమాట. నిజంగానే 55 క్లబ్లో చాలా అమౌంట్ సంపాదించిన. సరే అదంతా పక్కన పెట్టేసి నమ్మేటోళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు.
మస్తు పైసలు సంపాదించినావు అన్న, ఏడ సంపాదించినావు, ఎవరికి వంచినావు, కరెక్ట్ ప్రూఫ్లు ఉన్నాయా? అంతా స్కామ్ మొత్తం. బ్రో నువ్వు నా దగ్గర 10,000 అడుక్కున్నావు, నేను ఏడ పెడతా అని చెప్పి ఆ మెసేజ్లన్నీ డిలీట్ చేసినావు హుషారితోటి. చోరస్తాకు రస్తాదిగా తెస్తున్నాయి, చోరస్తాలో పైదలు చేసేస్తా నేను. అరే మేము బెట్టింగ్ ఏమ్రా బాబు నువ్వు చౌరస్తాలో రస్తా చూపిస్తావా? అరే నిజంగా యూఎస్కి పోయి ఇంత టాలెంట్ అవుతారని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేరురా. అరే మీరు చాటింగ్లు కూడా ఎడిట్ చేస్తారు అంటే ఇంత గ్రేట్ రా. ఇప్పుడు ఇక్కడ ప్రూఫ్లు పెడతా చూడరు, ఒకసారి ఈ ప్రూఫ్లన్నీ చూడరు. చూసిర్రా ఈ ప్రూఫ్లో ఇది ఎంత మ్యాన్పులేటెడ్గా ఎడిట్ చేసిండో వీడియోని, సారీ చాట్ని. అరే మీరు నిజంగా చెప్తున్నాను రా, మీ వల్ల ఏం కాదురా. మేము వికలాంగులకు హెల్ప్ చేద్దాం అనుకునే నినాదంతో మేము పోతుంటే మీరు మమ్మల్ని ఆపుతుర్రా. వాళ్ళ ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుంది, మీరు ముడ్డ గుడిచిపోతారా. సరే అరే నువ్వు ఎంత ఓ పని చేయరా, రేపు పొద్దుగాల నేను ఒక వీడియో ఒకటి ఎడిట్ చేస్తా, ఎడిట్ చేపిస్తా. నాకు రాదు, మీ అంత టాలెంటెడ్ కాదు. నువ్వు నా సులీక్తా అన్నవని అది ఏమంటారు ఫోటో ఎడిట్ చేపిస్తా సార్ నా.